జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. శభాష్ ఆపరేషన్ సింధూర్. రాణి రుద్రమదేవి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం బీజేపీ ప్రెస్ మీట్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి మాట్లాడుతూ సోషల్ మీడియాలో సూరపల్లి సుజాత చేసిన పోస్ట్ చాలా దురదృష్టకరం. సుజాత మాట్లాడిన తీరును యావత్ భారతదేశం ఖండిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై యావత్ ప్రపంచమంతా భారత్ కు జేజేలు పలుకుతున్నారు. కానీ సుజాత లాంటి వారు కార్బన్ నక్సల్స్ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. 26 మంది మహిళలు సింధూరాన్ని తుడిచివేసిన నాడు అర్బన్ నక్సల్స్ ఎందుకు స్పందించలేదు? మన రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ప్రభుత్వం సైనిక చర్యలకు సంఘీభావం తెలిపింది. రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలుగా ఉంటూ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారా? ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సీఎం ఎలా మౌనంగా ఉంటున్నారు? ఒక మహిళగా ఉండి ఆపరేషన్ సింధూర్ను ఎగతాళి చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం. దేశ సమగ్రతకు ఎవరైనా సరే భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంటు కో కన్వీనర్ రామచందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్, కునుమల్ల పృథ్వీరాజ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామచందర్, గంగడి మహేందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కుంకిసా విఘ్నేష్ గౌడ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు విజయ్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు గారు, మైబాద్ పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు,